గైస్ ఈ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, లేకపోతే మీకు IIITలో సీట్ వచ్చినా కూడా క్యాన్సిల్ చేసేస్తారు, మీకు సీట్ అయితే ఇవ్వరనమాట. సో ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి, కామన్గా ఏమేమి చేస్తారు అని చెప్పేసి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, మీరు ఈ మిస్టేక్ చేయట్లేదు కదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అనమాట. మీ ఆధార్ కార్డులో ఒక డేట్ ఉండి, బర్త్ సర్టిఫికేట్లో ఇంకేదో డేట్ ఉండి, మళ్ళీ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో వేరే డేట్ ఉండి, ఇలా ఇన్ని డేట్స్ పెట్టుకోకండి. ఒక్కటే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి, ఒకవేళ లేకపోతే అప్డేట్ చేయించుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్ అనమాట. సో మీ నేమ్ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో కూడా అలానే ఉండేలా చూసుకోండి, లేదంటే అప్డేట్ చేయించుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కంపల్సరీగా చేయించుకోండి. దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అనమాట. అండ్ దెన్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ రిలేటెడ్ టు స్పోర్ట్స్, మీకు ఏమన్నా స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. అంటే లైక్ దీంతో మీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట IIITకి సీట్ రావడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మీరు PH సర్టిఫికేట్ కూడా తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే మీకు PH కేటగిరీలో సీట్ వచ్చే ఛాన్స్ కూడా పోతుందన్నమాట. సో చూసుకోండి ఇది. సో మ్యాక్సిమం ఇవే అనమాట, మ్యాక్సిమం మీరు చూసుకోవాల్సింది ఇవే. ఎందుకంటే నా టైంలో నేనైతే చూసాను అనమాట, నా ముందున్న అబ్బాయికి లైక్ ఆధార్ కార్డులో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇందులో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉందని చెప్పేసి కౌన్సిలింగ్ అయితే ఆపేశారనమాట. సో తనకి టైం అయితే ఇచ్చారు, మళ్ళీ చేయించుకొని రండి అని చెప్పేసి. సో మీకు అలా లైక్ చాలామంది కంగారు పడతారు, ఇప్పుడు తర్వాత రండి అని చెప్పారంటే మేబీ ఇవ్వరేమో అని చెప్పి చాలామంది కంగారు పడతారనమాట. సో అలా కంగారు పడకుండా లైక్ మీకు ముందే చెప్తున్నాను, మొత్తం అంతా చేసి పెట్టుకోండి అని చెప్పేసి. మళ్ళీ మీరు ఓరియంటేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పంపించేస్తే బాగోదు కదా. సో ముందే చూసుకోండి, మీరు మొత్తం అన్నీ సెట్గా ఉంచుకోండి, ఓకేనా. సో టీసీ తీయించుకొని ఉంచుకోండి, లైక్ మీరు వేరే స్కూల్లో చదువుంటే ఆ వేరే స్కూల్ నుంచి టీసీ తెచ్చుకోండి, మొత్తం అంతా కరెక్ట్గా అయితే పెట్టుకోండి, ఓకేనా. సో యా దట్స్ ఆల్ అనమాట. సో మ్యాక్సిమం ఇవే మిస్టేక్స్ అయితే చేస్తారు. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను మీకు ఇంకో వీడియోలో చేసి. లైక్ మ్యాక్సిమం అయితే ఇవే మిస్టేక్స్ చూశాను నేను మా ఇయర్ వాళ్ళ దగ్గర అయితే. సో మీరు కూడా ఇవే మెయింటైన్ చేసుకోండి జాగ్రత్తగా, ఓకేనా. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఐ విల్ బీ పాసింగ్ ఇట్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. అండ్ నా ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట రిలేటెడ్ టు IIIT. సో లైక్ సీట్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే నేను వీడియో అయితే చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఛానల్ చెక్ చేసి ఆ వీడియోస్ అయితే చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్ బాయ్.